హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ న్యూ వీడియో. ఈ రోజు అయితే చాలా రోజుల తర్వాత గ్యాప్ తర్వాత వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ రోజు మనం ఉన్న విజయవాడ జక్కమూడి టిట్కో హౌసెస్. చాలా మంది వీడియోస్ అడుగుతున్నారు, చేయట్లేదు ఏమిటి అని. మంచి మంచి కంటెంట్ అయితే వస్తుంది, కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేయండి. ఇప్పుడైతే మనం విజయవాడ ఏపీ టిట్కో హౌసెస్ దగ్గర అయితే ఉన్నాం. ప్రజెంట్ అయితే అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. నా ఎదురుకుండా కనబడుతుంది కదా బిల్డింగ్, అదైతే అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. పక్కన ఉన్న బిల్డింగ్ కూడా సెంటరింగ్ మొత్తం పెట్టి ఉన్నారు. ఈ పైపులు అయితే మొత్తం కూడా డ్రైనేజీ వర్క్స్ కోసం అయితే తీసుకురావడం జరిగింది అనమాట మన విజయవాడ జక్కంపూడిలో అయితే. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే కాంక్రీట్ మిక్స్ చేసే మిషన్ కూడా అయితే కొత్తగా పెట్టడం జరిగింది. డైరెక్ట్ కాంక్రీట్ అనేది ఇక్కడే మిక్స్ చేసి ఆ షీర్వాల్ టెక్నాలజీలో అన్నది నింపేయడం జరుగుతుంది అనమాట. షీల్డ్ అయితే ఏదైతే పెడతారో హౌసెస్ ముందు ఐరన్ మధ్యలో ఉంటుంది కదా, ఆ షీల్డ్ అయితే నింపేయడం జరుగుతుంది. డైరెక్ట్గా తీసుకెళ్ళి ఇక్కడి నుంచే వేరే చోట నుంచి తీసుకొచ్చి మళ్ళీ నింపకుండా అండ్ టైం వేస్ట్ అవ్వకుండా అయితే ఈ ప్రాసెస్ అయితే ఇక్కడే జరుగుతుంది. ప్రజెంట్ అయితే షీల్డ్ అయితే పెడుతున్నారు. ఇది పెట్టిన తర్వాత కాంక్రీట్ అయితే మిక్స్ చేస్తారు. చూసారు కదా, దీంట్లో అయితే డైరెక్ట్ సిమెంట్ అన్నది ఒకవైపు సిమెంట్ ఒకవైపు ఇసుక అన్నది టోటల్ అయితే మిక్స్ చేసి కిందకి అయితే రావడం జరుగుతుంది పైప్ లైన్ ద్వారా. ఇదే చాలా మంచిది. కొంచెం ముందుకు రాగానే మనకి హౌసెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడికి వచ్చినట్టయితే మనం A21 అండ్ సింగిల్ బెడ్రూమ్ 300 SFT అయితే ఇవన్నీ కూడా ఇక్కడ హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ అయితే అయిపోయి ఉన్నాయి. ఇది A22, ఇది A21 అనమాట. బ్లాక్ నెంబర్స్ వచ్చేటప్పటికి చాలా మంది కూడా దీంట్లో వచ్చి ఉన్నారు, చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అండ్ దీని లోపల వర్క్ చూసుకున్నట్టయితే మనం ఒకసారి లోపలికి వెళ్ళినట్టయితే ఇంకా గ్రౌండ్ ఫ్లోర్లో అయితే టైల్స్ వర్క్ కానీ లోపల కానీ ఏది అవ్వలేదు. అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో కానీ టైల్స్ వర్క్ కానీ ఫస్ట్ ఫ్లోర్లో ఎక్కడ కూడా టైల్స్ వర్క్ అయితే జరగలేదు, కామన్ ఏరియా కూడా. అండ్ బెడ్రూమ్స్లో కూడా చూసుకోవచ్చు, ఎక్కడ టైల్స్ వర్క్ అనేది జరగలేదు. కిచెన్లో కూడా ఎక్కడ కూడా టైల్స్ వర్క్ అయితే ఇంకా మొదలు కాలేదు. అండ్ అతి త్వరలో వర్క్స్ అన్ని స్టార్ట్ అవుతాయని చెప్తున్నారు, కానీ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అనేది క్లారిటీ అయితే లేదు. అండ్ ఇంకా టైల్స్ వర్క్ అయితే జరగాల్సి ఉంది. అండ్ చాలా వర్క్ అయితే ఇంకా ఈ బిల్డింగ్లో అయితే కంప్లీట్ అవ్వాల్సి ఉంది. ఎదురుగుండా కనబడేది A21, ఇది కూడా సింగిల్ అపార్ట్మెంట్ అనమాట, సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్. ఇంకా బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఇది డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ 430 SFT అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రతి బిల్డింగ్కి కూడా కరెంట్ వర్క్ అన్నది కంప్లీట్ చేయడం జరిగింది అనమాట. అండ్ మేజర్గా చూసుకున్నట్టు ఇదైతే C88 అనమాట. C88 బిల్డింగ్లో కూడా అయితే కొన్ని వర్క్స్ అయితే పెండింగ్ అయితే ఉన్నాయి. ఒకసారి లోపలికి వెళ్ళి చూసినట్టయితే మనం ఆ టైల్స్ కానీ చూసినట్టయితే చాలా వర్క్ అయితే పెండింగ్ అయితే ఉందన్నమాట. ఇది ఎంత కూడా టైల్స్ వేయలేదు అనుకుంటున్నారు కదా, కింద అంతా కూడా టైల్స్ వేసి ఉంది. చూసాక ఎంత దిష్టి పట్టిందంటే అంత దిష్టి పట్టింది. టైల్స్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. కొండ పక్కన ప్రాంతం అవ్వడం వలన కొంచెం డస్ట్ అనేది ఎక్కువ ఉంది. ఇది అన్నీ కూడా క్లీన్ చేసి అయితే ఇస్తారు, కానీ కొంచెం టైం అయితే పడుతుంది. ఎంత టైం అన్నది చెప్పలేం, టైం అయితే కన్ఫర్మ్గా అయితే పడుతుంది. ఇంకా వర్క్స్ అయితే పెండింగ్ అయితే ఉన్నాయన్నమాట. కొత్తగా అయితే ఫిట్టింగ్స్ అయితే ఈ డోర్స్ అయితే ఫిట్టింగ్ చేయడం జరిగింది. ఇంకా వెనకాల చూసుకున్నట్టయితే కొండ ప్రాంతానికి మనం వచ్చాం అనమాట. టోటల్గా కొండ ఆనుకుని అంటే ఇంచుమించుగా కొండ దగ్గరలో ఉండే ఫ్లాట్ల దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడ కూడా కరెంట్ వర్క్ అనేది అయిపోయింది బ్యాక్ సైడ్ కూడా. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడే పునాదులు అయితే వేసారన్నమాట. ఇక్కడ డబుల్ బెడ్రూమ్ అనుకుంటా, ఐ థింక్ దీనికైతే పునాదులు వేసారు. ఇది ఇంకా ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ లెగాల్సి ఉంది. ఇక్కడైతే మన టిట్కో హౌసెస్కి సైడ్ కాలువలు అయితే కడుతున్నారు. ఇదంతా సైడ్ కాలువల కోసం తవ్వారు అనమాట. ఇక్కడ దగ్గర అయితే కన్స్ట్రక్షన్ అయితే అయిపోయింది. సైడ్ కాలువలు చూసుకోవచ్చు, ఇవన్నీ కూడా సైడ్ కాలువలు డ్రైనేజీ వాటర్ వెళ్తాకి ఏదైతే ఉందో దానికోసం అని చెప్పి ఇక్కడ కాలువలు అయితే కడుతున్నారు. ఇవన్నీ కూడా కాలువలు కడతారు, సేమ్ ఇక్కడ ఎలాగైతే ఉందో అలా కడతారన్నమాట. సేమ్ ఆ చివరి దాకా కూడా అలాగే కడతారు అంట. అండ్ ఇది వచ్చేటప్పటికి C99 బిల్డింగ్ అంట. అండ్ నెంబర్లు అయితే చాలా మట్టుకు కూడా లేవు. అండ్ ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో అయితే ఉన్నాయి. టైం అయితే పడుతుంది ఇదైతే చూడొచ్చు. అండ్ డ్రైనేజీ కోసం అయితే సైడ్ అయితే టిట్కో హౌసెస్ కోసం అయితే కాలువలు అయితే తవ్వడం జరిగింది అనమాట. ప్రతి ఇంటి దగ్గర కూడా ఒక ట్రాన్స్ఫార్మర్ అనేది పెట్టడం జరిగింది, పవర్ ఇబ్బంది లేకుండా ఉండడానికి కోసం అనుకుంటా. అండ్ మేబీ మేజర్గా ఏంటంటే ప్రతి ఇంటి దగ్గర కూడా ఒక ట్రాన్స్ఫార్మర్స్ అన్ని పెట్టడం జరిగింది అనమాట. ప్రతి బిల్డింగ్కి కూడా ఒక సపరేట్ ట్రాన్స్ఫార్మర్ అనమాట. అంటే పవర్ ఇష్యూస్ లేకుండా, పవర్ హెచ్చుతగ్గులు రాకుండా ఉండడానికైతే ఈ మంచి ఆలోచన అని చెప్పచ్చు. ఇదైతే ప్రతి బిల్డింగ్ దగ్గర కూడా అలాగా మనకి ఈ బిల్డింగ్ సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ ఇది ఓవరాల్గా టిట్కో హౌసెస్ విజయవాడ జక్కంపూడి వీడియో అయితే. అండ్ ఇంకా పనులు అయితే జరుగుతున్నాయి. ఈ రోడ్డు వర్క్ కూడా ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయింది అనమాట కొత్తగా అయితే. అండ్ జక్కంపూడి వచ్చే రూట్ అనమాట. అది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.